కాబట్టి నేను అడుగునది ఏమనగా వారి పడిపోనట్లుగా తొట్టిల్లురా అట్లన రాదు. 12వ వచనం మీరు చదవండి. ఇక ఇటు చూడండి, ఇటు చూడాలి. ఇప్పుడు ఇక నాకు జవాబు సరిగ్గా ఇవ్వాలి. వారు పడిపోనంతగా తొట్టిల్లురా అట్లన రాదు. పౌలు పరిశుద్ధులుగా ఉండటకు పిలువబడినటువంటి వారికి చెప్పి అడ్రస్ చేసే మాట ఏంటంటే, పడిపోనట్టుగా తొట్టిల్లురా, దేవుడు కృపలేని వాడా, దేవుడు దయలేని వాడా అని చెప్పి ఆ చెప్పిన తర్వాత చెప్పిన మాట ఏంటంటే, వారి తొట్టిపాటు వలన ఎవరికి అంతెవరు ఇప్పుడు చెప్పాలి. ఇక వారి తొట్టిపాటు వలన అన్యజనులైనటువంటి మనకు ఇప్పుడు చెప్పాలి. ఒకటి ఎగ్జాంపుల్ చెప్తాను జల్లు అర్థం చేసుకోవడానికి. తల్లి వాడికి బిడ్డకు అన్నం పెడతా ఉందట. తినురా తినురా అంటే వాడు తింటలేడు. తినకుంటే చాలాసేపటికి ఏమన్నా తల్లి, రే నువ్వు తినవా, వాడికి పెడతా అన్నావు అని అన్నదట. దారెంబడి కొట్టి వాడు తర్వాత తినడా లేదా అన్న తర్వాత కొద్దిసేపటికి వాడు వచ్చిందట. ఎవరు వానికి పెడతాను వచ్చిందట. అమ్మ నాకు అన్నం పెడతాన్నావు, ఏ సంగతి? రక్షణ మనకు ఎక్కడి నుంచి వచ్చింది అనేది నా ప్రశ్న. రక్షణ ఎక్కడి నుంచి వచ్చిందంటే, ఇశ్రాయేలులు చేసినటువంటి పొరపాటు వలన అన్యజనులైన మనకు రక్షణ వచ్చింది. అంతేనా కదా? వారు తొట్టుపాటు చేయకపోతే అది వేరు. ఇందాక నిన్న చూడు, నువ్వు ఇటు రాకపోతే కనుక నేననే మాట ఒకటి ఏంటంటే, వాళ్ళు చేసిన రే నువ్వు తింటావా తిను, లేదంటే వానికి పెడతానందుకు అక్కడ నిలబడి ఉన్నాడు. ఏమే కానీ వాడిని పెట్టుకొని నేను వచ్చాను. వాడు వచ్చి ఉన్నాడు, అమ్మా ఏమన్నా అన్నం పెడతాన్నామమ్మా అనగానే, వాడు చేసిన పొరపాటుకు నేను ఒప్పుకున్నా కాబట్టి నీకు రక్షణ వస్తుంది. కాబట్టి ప్రపంచంలో ఉన్న ఇశ్రాయేలులు మినహా, ఇశ్రాయేలు దేశము, క్రీస్తు దేశము, యెహోవా దేశములో ఉన్నటువంటి వారి కొరకు ఏర్పడేటటువంటి ఈ రక్షణ, వారి తొట్టుపాటు వలన అన్యజనులైన ప్రపంచానికి రక్షణ కలిగిందనేది సత్యమైన మాట. అవునా కదా? ఎందుకనండి? ఎందుకంటే ఇశ్రాయేలీయులకు ఇవ్వాల్సినటువంటి రక్షణ అన్యులైన మనం అక్కడ నిలబడ్డందుకు వాడు తప్పు చేసిండు కాబట్టి నీకు రక్షణ వచ్చింది అనేది సత్యాన్ని మనం గ్రహించాలి. అన్యజనులకు రక్షణ కలిగను, వారి తొట్టుపాటు లోకమునకు ఐశ్వర్యమును, వారి క్షీణదశ అన్యజనులకు ఐశ్వర్యము అయిన ఎడల వారి పరిపూర్ణత ఇంకా ఎంత. అసలు వాళ్ళు పడిపోకుంటే గనక మనకొచ్చే రక్షణ ఇంకా ఎంత ఉన్నతంగా వచ్చును అనేది పౌలుకున్నటువంటి ఫ్యూచర్ థాట్. రైట్? ఇక్కడ దాకా ఇశ్రాయేలీయుల గురించి అర్థమైంది కదా. వారు పొరపాటు చేసినప్పటికీ కృప వారికి ఉన్నది కాబట్టి కృప వలన వారిని విడిచిపెట్టలేదు. కఠినంగా మాట్లాడిన బిహేవ్ చేసిన వాళ్ళను విడిచిపెట్టాడు. కానీ బయలుకు మోకాళ్ళునని దేవుడు మాకు కావాలి అని ఎవరైతే అన్నారో వారిని దేవుడు కృప చేత కాపాడినట్టుగా చూస్తాము. దయచేసి ఇప్పుడు చెప్పబోయేటటువంటిది అన్యుల గురించి నేను చెప్పే మాట. అన్యజనులకు మీకు ఇదంతా నేను నోటెడే కావచ్చు, చెప్తున్నాను. అన్యజనులకు మీతో నేను చెప్పినది ఏమనగా, అన్యజనులకు మీతో నేను చెప్పినది ఏమనగా, నేను అన్యజనులకు అపోస్తలుడనై ఉన్నాను గనుక నా రక్త సంబంధులకు రోషం పుట్టించి వారిలో కొందరినైనా రక్షింపవలెనని నా పరిచర్యను ఘనపరుచుతున్నాను. దయచేసి ఇది అండర్లైన్ చేసుకోండి. అండర్లైన్ చేసుకుంటా మీ ఇష్టం, కానీ తర్వాత పోయినా కానీ మాట్లాడతాను. దయచేసి మంచిగా వినండి. ఇది ఎక్కడ ఏంటంటే, అన్యజనులైన మీతో నేను చెప్పినది ఏమనగా అని అన్యజనులను అడ్రస్ చేశాడు. కానీ ఆయన చెప్పిన మాట ఏంటంటే, యూదుడనైనా నేను, అపోస్తలుడనైనా నేను, పౌలును, నేను అన్యుల కోసం అపాయింట్ చేయబడ్డాను. నేను స్పెషలైజ్ ఫర్ జెంటైల్స్, అన్యులకు నేను స్పెషలైజ్ అయిన. కానీ నా రక్త సంబంధికులకు రోషము పుట్టించి వారిలో కొందరినైనా. నేను ఇప్పుడు మీకు ప్రశ్న వేస్తానా, మీరేమన్నా అనుకోండి. కొద్దిగా బాధపడ్డా, నేనైతే ఏమనుకోను. నేనేమైతే ఇట్లున్నది ఇట్లే చెప్తా. నేనైతే ఇంకో తరీకనే మాట్లాడా. సంఘ కాపరిగా ఒక గ్రామానికి నువ్వు ఫిక్స్ అయినవు. ఆ గ్రామాన్ని దేవుడు నాకు చూపించాడు, లేదా నాకు దర్శనంలో వచ్చింది అనేటటువంటి మాట ఏదో చెప్పి వెళ్తున్నావు. ఆ ఊరుకు వెళ్ళిన తర్వాత ఆ ఊరు సంగతి బాగానే చూస్తున్నావు. అనగా ఆ గ్రామానికి సంబంధించిన సంఘ కాపరిగా, దైవజనుడుగా, సువార్థికుడుగా నీవు అపాయింట్ చేయబడ్డావు దేవుని ద్వారా అన్నాము. కానీ పౌలు అన్యజనులకు ఎలాగైతే అపాయింట్ చేయబడ్డాడో ఆ గ్రామానికి నిన్ను దేవుడు అపాయింట్ చేస్తే
పౌలుకు వచ్చిన తలంపు ఏంది? నా రక్త సంబంధి, నేను గ్రామానికి పరిమితమైన నా చుట్టాలకు కూడా చెప్తానన్న సువార్త. హల్లెలూయా. నీ గ్రామానికి నువ్వు పరిమితం అయిపోతే గనక నీ కుటుంబ సభ్యులు, నీ బంధువులు, నీ జాతి వారిని ఎవరు రక్షించాలి? అది మర్చిపోతున్నావు బాబు. అవునా కదా? ఇక్కడికే నాకు దేవుడు చూపెట్టిండు, ఇక్కడ నేను ఉంటా, ఇక్కడనే ఆ చెయ్యి దేవుడు నీకు పెట్టిండు, ఆ గ్రామానికి చెయ్యి. కానీ నీ మీ తండ్రి రక్షింపబడ్డా లేదా చూడు, మీ తల్లి రక్షింపబడ్డదా లేదా చూడు. నీ గ్రామంలో నీ చుట్టాలు, నీ ఇంటి పేరు పెట్టుకున్నటువంటి వాళ్ళు రక్షణ పొందిందా లేదా? నీకు అక్కడ చాలా మజా చేస్తున్నావు గ్రామాలలో, కానీ నీ బంధువులకు రక్షణ ఉన్నదా లేదా అని ఎన్నడన్నా ఆలోచించినవా? ఇక నేను విడిచిపెట్టొచ్చిన, నాకు ఇదే పరిమితము అనుకుంటున్నదేమో. కానీ పౌలుకు ఇవ్వబడినటువంటి అన్యజనులకు ఇది రక్షణ సువార్త చెప్పాలన్న బాధ్యతను పట్టుకొని నా అన్యజనులకు రోషం పుట్టించి కొందరినైనా రక్షింపవలనని నా పరిచర్యను. మీ ఇంటికి ఎప్పుడెప్పుడు పోతున్నావు? మీ సొంత ఊరికి ఎప్పుడన్నా పోయినవా? పోకపోతే కనుక ఈయనే ఫంక్షన్లు, ఈయనే రక్షణ, ఈయనే బాప్టిజమ్స్, ఈయనే ఇంకా ఉపవాస ప్రార్థనలు అన్ని ఇక్కడ చేస్తా. మీ సొంత గ్రామం రక్షింపబడ్డదా లేదా ఎప్పుడన్నా ఆలోచించినవా? కరెక్టా కాదా నేను చెప్పేది? ఒకవేళ అలా చేయకపోతే నా పరిచర్యను ఘనపరుచుతున్నాను అంటే నీ ఊరు పక్కకున్న ఇంకో ఊరు పట్టుకుంటాను, ఆ ఊరు దాకా ఇంకో ఊరు పట్టుకుంటాను, కానీ సొంత ఊరు సంగతి ఏంది అనేది నా ప్రశ్న. సొంత ఊరిని విడిచిపెట్టినవు వాళ్ళు, నీవు పరలోకం వెళ్ళిన తర్వాత పరలోక రాజ్యంలో నీ నాన్ననో, నీ తల్లిలో, మీ చుట్టాలు, మీ చిన్నాయన కొడుకో ఎవరో. నేను నా వ్యక్తిగతంగా చెప్తున్నాను, మాది కొత్తగూడెం దగ్గర, అక్కడ మా బాబు వాళ్ళది అక్కడ కొత్తగూడెం పోయి నేను ప్లాన్ వేసుకున్నా. మా అమ్మది ఊరు ఉన్నది, ఆ అమ్మ ఊరికి నేను ప్లాన్ వేసుకొని పోయి వచ్చిన. ఏం చేద్దామని, ఆడికేదో ఇట్లా అని కాదు, ఏదో సంపూర్ణ బంధం దొరికించుకొని వచ్చాడు కాదు. నేను అక్కడ కూర్చొని చెప్పి మీటింగ్ పెట్టి ఖర్చన్న పెడతా, కానీ నేను వాళ్ళకు రక్షణ స్వార్థ చెప్పి వస్తా. వాడు నమ్ముతాడా నమ్మడం వాడి ఇష్టం, కానీ నేను చెప్పి వచ్చాడు గ్యారంటీ. వాళ్ళకు రోషం పుట్టిస్తా, ఏదైనా చేస్తా, అన్నం పెడతా, ఏదైనా చేస్తా, కానీ వాడికి రక్షణలోకి రావాలనే ఆలోచన నీకు రాకపోతే కనుక మీ స్వగ్రామంలో ఎప్పుడన్నా మీటింగ్స్ పెట్టించినట్టు నీకు ఐడియా ఉన్నదా? నా రక్త సంబంధకులకు రోషం పుట్టించి వారిలో కొందన పరిచర్యను ఘనపరుచున్నానంటే ఇంకో విలేజ్ నువ్వు ఎక్స్ట్రా చేసుకుంటున్నావు. కానీ సొంత గ్రామంలో సొంత ప్రజల మధ్య మీ ఇంటి పేరు కలిగిన వాళ్లకు సువార్త చెప్తున్నావా లేదా అని చూసి వారిని విసర్జించుట లోకమును దేవునితో సమాధానపరచుట అయిన ఎడల. ఇప్పుడు చూడండి, విశ్లేషణ కొద్దిగా చేసే ప్రయత్నం చేస్తున్నాను, కొద్దిగా జాగ్రత్త. ప్రతి ఇన్సిడెంట్ లో, ప్రతి మధ్యలో ఇది నాకు ఎలా వర్తింప చేయబడుతుంది, నాకు ఇది ఎలా అన్వయించబడుతుంది అనేటటువంటి మాట కాడ జాగ్రత్తగా ఉండి దాన్ని మీరు మైండ్ లో ఫిక్సప్ చేసుకోండి. మీటింగ్ కాగానే ఇక మా పని అయిపోయింది ఈ రోజుకు అని దయచేసి ఆ ఆలోచన చేయకండి. నేను ఎవరన్నా ఒక్కరు లేరు, నవ్వు ముఖాన్ని తెచ్చి పెట్టుకుంటున్నారే, కానీ ఖర్చు కనుక తీస్తే కనుక అన్నా మీకు ఏమర్థమైందన్నా ఇయర్స్ పైన కొద్దిగా అటు అంటే ఏందన్నట్టు, బైబిల్ ప్రకారం చెప్తే 50% బ్యాటరీ అయిపోయినట్ట ఉన్నట్ట. ఇక మూడో ప్రపంచ యుద్ధం స్టార్ట్ అయింది, నీ బ్యాటరీ సగం కాదు, సడన్ గా ఒక్కసారి కూలిపోయే పరిస్థితి వచ్చిందా కాలేదా? మూడో ప్రపంచం వచ్చిందంటే ఇప్పుడు లేటెస్ట్ గా నిన్నటికి విన్న మాట ఏంటంటే, ఆటం బాంబ్స్ చేసేటటువంటి ఇరాన్ లో అక్కడ ఉండేటటువంటి దానికి బాంబ్స్ వేసిన కారణానికి దాంట్లో నుంచి యాసిడ్ అనేది బయటికి వస్తా ఉందట, డేంజరస్ గ్యాస్ బయటకు వస్తా ఉందట. అది కనుక వస్తే ఇరాన్ అనేది లేకుండా పోతుందట. ప్రతి ఒక్కరికి ఆ స్మెల్ వస్తేనే చచ్చిపోయేంత భయంకరమైన స్మెల్. మనకు కూడా రాకపోదా? పోతుందా? ఇప్పుడు 50% ఇంకా తక్కువనా? కాబట్టి నేను చెప్పే మాట ఏంటంటే, టైం లేదు కాబట్టి సొంత వాళ్ళ దగ్గరికి పోతావా, నీవు దగ్గర పోతా. అసలు మీ ఇంట్లో బాగుపడ్డా లేదా రక్షణ పొంది? ఇంట్లో రక్షణ పొందిలా లేదా అది చూడు. ఇంటి సంబంధికులకు తర్వాత అన్ని చూడు. నీ వాళ్ళు రక్షణ పొందడానికి కొరకు గాను బయట నీకు వాళ్ళకు ఏం చేస్తావో చెయ్యి, కానీ వాళ్ళు కూడా రక్షింపబడ్డారుగా లేదా అనేటటువంటి గ్యారెంటీ తీసుకున్నాక నీ పరిచయం గురించి ఆలోచించు. ఇంట్లో గెలవనమ్మా, రచ్చ గెలిచే పరిస్థితి ఉన్నదా? మనం రచ్చ నుంచి ఇంటికి వస్తాను కదా, రచ్చకు పోయి ఇంటికి వస్తాను, కానీ కనీసం ఇప్పటికైనా పో ఇంటికి అనేది నా ఉద్దేశం.
17వ వచనం. అయితే కొమ్మలలో కొన్ని విరిచివేయబడి ఒలీవ కొమ్మవైన నీవు వాటి మధ్యన అంటుకట్టబడి. అర్థమవుతుందా? ఒరిజినల్ కొమ్మ ఏది? ఒరిజినల్ స్వాభావికమైన ఒలివ చెట్టు ఏది? మీదే ఊరయ్య గారు? సేమా? రైట్. కాబట్టి స్వాభావికమైన ఒలివ చెట్టు ఇశ్రాయేలీయులు అయితే కనుక ఆ కొమ్మలు విరిచివేయబడ్డందుకు అడవి ఒలివ కొమ్మమైన నిన్ను దానికి అంటుకట్టినందుకు నీకు బ్రతుకొచ్చింది. అలాగే బాగా కదా. లేదంటే స్వాభావికమైన ఒరిజినల్ ఒలివ చెట్టుకు కొమ్మలు విరిచివేయబడ్డందుకు, కొందరు కఠిన చిత్తులైనందుకు, కొందరు వ్యతిరేకంగా వచ్చినందుకు, అక్కడొక్కడోళ్ళను విరిచివేసినందుకు, అక్కడ ఖాళీలు వేకెన్సీలు ఏర్పడితే ఇక్కడ అడవి కొమ్మ ఉన్నదాన్ని తీసుకురారా ఇక్కడ పెట్టిద్దామని పెట్టినందుకు ప్రపంచానికి రక్షణ వచ్చింది. ఇప్పుడు ఇంకా కొద్దిగా ముందుకు పోతున్నాను. 17వ వచనం మళ్ళీ చదువుతున్నా. అయితే కొమ్మలలో కొన్ని విరిచివేయబడి అడవి కొమ్మ ఒలివ కొమ్మవైన నీవు, అన్యుడవైన నీవు వాటి మధ్యన అంటుకట్టబడి ఒలివ చెట్టు యొక్క సారవంతమైన వేరులో వాటితో కలిసి పాలు పొందిన ఎడల ఆ కొమ్మల పైన నీవు అతిశయించాలా వద్దా? ఎందుకు? బోరింగ్ నుంచి నీళ్ళు వస్తున్నాయి, పైపులలో నువ్వు పట్టుకుంటున్నావు కదా. కాబట్టి స్వాభావికమైన ఒలివ చెట్టు నుంచి, వేరు నుంచి వచ్చే సారము, వేరు నుంచి వచ్చే రక్షణ ద్వారా నీకు అంటకట్టబడినందుకు నీకు రక్షణ వచ్చింది. కానీ దానిని బట్టి నువ్వు అతిశయించడానికి వీలున్నదా లేదా? వీలున్నదా లేదా? గట్టిగా చెప్పండి. అది ఎక్కడి నుంచి వచ్చింది మనకి? ఇది అందరు ఇప్పుడు చేతులు అటువైపు చేతులు ఎత్తి ప్రార్థన చేస్తారా? సీయోనుకు క్షేమం కలుగుట చూడాలనేది దేవుడు చెప్పిన మాట కదా. అటు చేతులకి దేవా అని అంటారు. ఎందుకు? మన మైండ్ ఎందుకంటే అక్కడి నుంచి వచ్చినందుకే మనకి పాలు పెట్టుకున్నాం మనం ఇక్కడ. కాబట్టి అడవి ఒలివ కొమ్మమైన నీకు వేరు ఎక్కడిది అంటే ఇశ్రాయేలీయుల నుంచి వచ్చినటువంటి వేరు నుంచి వచ్చే సారమంతా నీకు దొరుకుతుంది. కాబట్టి అక్కడి నుంచి వచ్చిన సారాన్ని బట్టి నువ్వు సంతోషపడాలి కానీ గర్వించబడద్దు. తర్వాత ఇంకోటి ఉన్నది, దీన్ని బట్టి కూడా మీరు బాగా ఆలోచన చేయండి. ఏదన్నా చెప్పండి. నీవు అతిశయించుతువా? ఇప్పుడు చదవండి, మీరు చదవండి 18వ వచనం. నేను కాదు, నీవు అతిశయించుతువా కానిచ్చానండి. అంటే ఏంది? కొమ్మకు నువ్వు అంటుకట్టబడ్డందుకు నీకు సారం వస్తా అంటే నీవు గర్వపడుతున్న తర్వాత అతిశయించుతువా? ఒకవేళ గర్వపడితివా? వేరు నిన్ను భరించుచున్నది కానీ నీవు వేరును భరించుటలేదు. ఏది అంతేనా? అక్కడ వేరు నిన్ను భరిస్తుంది కానీ నువ్వు వేరును భరించలేవు. కాబట్టి ఇక్కడి నుంచి రివర్స్ లో పోతుంది సారం అనుకుంటున్నావా? ఈ కొమ్మ నుంచే వేరుకుపోతుంది అనుకుంటున్నావా? అట్లంటే గర్వపడద్దు. ఎందుకంటే రియాలిటీ ఏందో నువ్వు తెలుసుకో. వేరు నిన్ను భరిస్తున్నది కానీ వేరును నువ్వు భరించడం లేదు. అన్యుడవైన నీవు జ్ఞాపకం పెట్టుకో ప్రతిదానికి. తర్వాత చూడండి ఒకటి, అందుకు నేను అంటుకట్టబడు నిమిత్తము కొమ్మలు విరిచి వేయబడినవని నువ్వు చెప్పుదు. చూడండి ఏందట అర్థమైంది. ఎందుకట? ఈ అన్యుడనే అడవి కొమ్మ చెప్పే మాట ఏందట? నన్ను అంటుకట్టడానికి కొరకు గాను ఆ కొమ్మను విరిచివేయబడ్డాయి అని అంటే ఎందుకట? లేదు, నన్ను అక్కడ లైన్ లో పెట్టడానికి కోసం నా కోసం ఆ కొమ్మ విరిచివేయబడ్డది. అదా? ఇది ఎన్నిసార్లు చదివిండు వాక్యం? 11 రోమా 11 చదివిండు కదా. రైట్. ఇప్పుడు ఒకటి ఏంటంటే అట్లా కూడా నువ్వు అనుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే నా కోసం ఇది విరిచివేయబడ్డదంటే కనుక అది డేంజర్, మంచిది కాదు. నేను అంటుకట్టబడి నిమిత్తము కొమ్ములు విరిచివేయబడినవని నీవు చెప్పుదు. మంచిది. అవిశ్వాసమును బట్టి విరిచివేయబడిన వారు నీవైతే విశ్వాసమును బట్టి నిలిచినావు. అంటే నువ్వు ఏది చూడకుండానే, చూడని దాన్ని, అదృశ్యమైన దాన్ని నువ్వు నమ్మి వెళ్తున్నావు. నీ విశ్వాసము ద్వారా నువ్వు బ్రతుకున్నావు. కనబడని దాన్ని నమ్మి అట్లా అని చెప్పి నువ్వు రక్షణ పొందినావు. కాబట్టి ఆ సత్యాన్ని నువ్వు గ్రహించాలి. ఆ తర్వాత చూడండి, భయపడము, అంతేనా? గర్వింపక భయపడము. తర్వాత దేవుడు స్వాభావికమైన కొమ్మను విడిచిపెట్టని ఎడల నిన్నును విడిచిపెట్టాడు. ఇది చూడండి ఏమని భిన్నంగా దేవునికి విరోధంగా
వచ్చినటువంటి ఇశ్రాయేలీలను కూడా విడిచిపెట్టలేదు. ఆయన కృప చొప్పున ఇశ్రాయేలీలను విడిచిపెట్టలేదు కాబట్టి నిన్ను కూడా విడిచిపెట్టడు. అనగా పౌలును అపాయింట్ చేసిందే ఎవరి కొరకు? మన స్వార్థ కోసం, మన కొరకు అని మాట అనాలి. ఎవరి కోసము? అన్యుల కొరకు. అపాయింటెడ్ ఫర్ జెంటైల్స్. పౌలును మన కొరకు కంప్లీట్ పెట్టిండు. ఆయన మధ్య మధ్యలో ఏమంటాడంటే మా కుల పోలు కూడా కొందరు ఉన్నారు, వాళ్ళకు కూడా నేను చెప్పుకోలేసయ్యా, ఇటే నా పోస్ట్ అంతా ఇటే కానీ మా కుల పోలు కూడా ఉన్నారు, వాళ్ళకు కూడా చెప్పుకుంటా కొద్దిగా టైం దొరికినప్పుడల్లా. అవునా? చెప్పుకున్నాం అవద్దా? తమ్ముడు సలహా చెప్తా. 100% పోయి తీరాలి. ఎందుకంటే వాళ్ళను విడిచిపెడితే నీ మూలం ఎక్కడున్నదో నువ్వు గ్రహించుకోకపోతే నీ బ్రతుకు కష్టమవుతుంది. క్రీస్తు దగ్గరికి పోయిన తర్వాత నాకు ఆ ఊరు ఇచ్చిన దేవా నేను అక్కడికి పోయినానన్నావు కానీ మీ వాళ్ళను విడిచిపెట్టొద్దు అనేది నీకు తెలియదా అని అంటే అప్పుడేం జవాబిస్తావు? పౌలు అనేటువంటి నేను మీకు అందుకనే ఆ వాక్యాన్ని మీరు అన్వయించుకోండి, మీ చుట్టాలకు అన్వయించుకోండి అని వాక్యంలో రోమా 11లో చెప్పినని దేవుడు రెఫరెన్స్ ఇస్తాడా ఇయ్యడా? 22వ. కాబట్టి దేవుని అనుగ్రహమును కాఠిన్యమును అనగా పడిపోయిన వారి మీద కాఠిన్యమును నీవు అనుగ్రహ ప్రాప్తుడవై నిలిచినడలా నీ మీద దేవుని యొక్క అనుగ్రహమును చూడుము. అట్లు నేను అట్లు అంతేనా? అవునా కాదా? నువ్వు కూడా కొన్ని యాక్షన్లు ఏమన్నా ఎక్కువ చేస్తే, స్థాయికి మించిన పనులు నువ్వు కూడా చేస్తే పెద్ద కటింగ్ కత్తెర పెద్దది పెట్టుకున్నాడు ఎప్పుడు ఎగురుతాడా వాడిని కట్ చేద్దామని పెట్టుకున్నాడు. ఆ వైర్ జస్ట్ గిట్ల అంటే కథ మొత్తం ఎంటైర్ కరెంట్ అంతా పోతుంది. మెయిన్ కాడ ట్రాన్స్ఫార్మర్ కాడ గిట్లా అన్నాడు అనుకో మొత్తం కరెంట్ పోతుంది. కాబట్టి ఎప్పుడు వణుక్కుంటూ కూర్చొని చచ్చిపోయేదాకా దేవా 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 అనుకుంటా నిన్ను ఇడిచిపెడితే నేను బతకలేను, కరెంట్ వైర్ తీస్తే కనుక నేను వేస్ట్ అయిపోతా. అది అన్నేమో కానీ ఆ వైర్ తీసేయకు దేవా. అవునా కదా? నువ్వు అన్ని ఏం చేసినా చేయగానే ఆ వైర్ తీసేయకు, నేను చచ్చిపోతా. అవునా? అర్థమైతుందా లేదు? 23వ వచనం వారు తమ అవిశ్వాసములో నిలవకపోయిన ఎడల అంటు కట్టబడుదురు. వారు కూడా అవిశ్వాసములో నిలవక ఉండగా వాళ్ళకు కూడా అంటుకట్టబడ్డే పద్ధతి మళ్ళీ పెడతాను. ఆ తర్వాత ఏంది? దేవుడు వారిని మరలా అంటుకట్టుటకు శక్తి గలవాడు. అనగా విరిచివేయబడిన కొమ్మలను స్వాభావికమైన కొమ్మలు వ్యతిరేకంగా చేసినప్పటికీ వాటిని కూడా శక్తి గలవాడు మళ్ళీ అంటుకట్టబడతాడు. ఎట్లనగా నీవు స్వాభావికమైన అడవి ఒలివ చెట్టు నుండి కోయబడి స్వభావ విరుద్ధముగా మంచి ఒలివ చెట్టును అంటుకట్టబడని ఎడల నువ్వు అడవి కొమ్మకే నీకు పెడితే నీ మీద ఇంత దయ చూపెడతాడు అనుకుంటే ఒరిజినల్ కొమ్మల కోసం ఇంకెంత దయ చూపెడతాడు? ఇప్పుడు ఏమనుకోవద్దు, మీ ఇంటి పేరులో మీ చుట్టాలకు బాగా విలువిస్తావా మీ విశ్వాసులకా? చెప్పరు. ఎంత చేసినా సార్ మా క్యాస్టే సార్, దాంట్లో పోయే పద్ధతి లేదంటే నేనైతే ఒరిజినల్ ఎక్కడన్నా మనోళ్ళు కనబడితే నువ్వు తప్పించుకు తిరిగితే కనుక అది చాలా డేంజర్. వాడు మురికిగా ఉండని, వాడి చదువు లేకుంటుండని, ఏ ట్రైనింగ్ లేకున్నా కానీ వాడి పక్కకు పోయి కూర్చో, నీ బతుకు అక్కడి నుంచే వచ్చింది కాబట్టి ఆ యొక్క మూలాలను తీసేసుకునే పద్ధతి ఉంటుంది. కాబట్టి నేను ఒకటే మాట చెప్తున్నానంటే ఒకవేళ స్వాభావికమైన కొమ్మను విరిచినా కూడా మళ్ళీ అతుకు కట్టడానికి కోసము ఆయన శక్తివంతుడైనటువంటి దేవుడు. కాబట్టి నీకు ఒకవేళ వాళ్ళకే అంత మేలు చేస్తాడంటే, వాళ్ళకే అంత దయ చూపెడతాడంటే నీ గురించి ఇంకా నీ గురించి కూడా చూపెడతాడు అనేటటువంటి మాట. 11:25 చూడండి, చదవండి ఒకసారి. మీ దృష్టి మీరే బుద్ధిమంతులమని అనుకోనకున్నట్లు ఈ మర్మము మీరు తెలుసుకొని కోరుచున్నాం. అదేమనగా అన్యజనుల ప్రవేశము సంపూర్ణమగు వరకు ఇశ్రాయేలులకు కఠిన మనసు కొంత మట్టుకు కలిగారు. ఇది చూడండి, అసలు వాళ్ళకు కఠిన మనసును కూడా ఎందుకు చేసిండట? నేను ఒకటి ఎగ్జాంపుల్ చెప్తా, ఇది లాస్ట్ అండ్ ఫైనల్. నేను లెక్చరర్ అనే సంగతి తెలుసు కదా, చాలా మందికి తెలుసు. నేను డిగ్రీ కాలేజీలో లెక్చరర్ చేస్తాను. ఈ నేను చెప్పబోయే ఎగ్జాంపుల్ చూసి నన్ను బదనాం చేయొద్దు, తప్పే నేను చేసినా కానీ చెప్తా ఉన్నా, అది మీకు అర్థం కావడానికి కోసం చెప్తాను. ఎగ్జామ్ ఆధారంగా నేను చాలా స్ట్రిక్ట్, చాలా మందిని డిబార్ చేసిన. నేను చాలా స్ట్రిక్ట్, కొడతానంట. నేను ఫస్ట్ కొడతారా మిమ్మల్ని, నకలు దొరికితే కొడతారంట అని చెప్పి చేసి అన్ని పాకెట్లకి అన్ని తీసేసిన తర్వాత ఇప్పుడు కరెక్ట్ రాసుకుంటారా అని చెప్పి అంట. రాసుకున్న తర్వాత ఒకసారి నేను, ఇది మళ్ళీ జోకే, వినడానికి కోసం సంతోషపడ్డాను. నేను ఒకదాన్ని అంత ఖాళీ చేపించి ఫ్రీ అయినాక ఒకడు రాస్తలేడు, వాళ్ళ దగ్గరికి పోయినా నేను, అరే కాపీ తెచ్చుకోలేదారా
నకలు తెచ్చుకోలేదారా అన్న. వాడన్న మాట ఏంది, తిట్టగొట్టనిస్తాను ఆ మాట అన్నాక ఆ టైపు నాది. ఆ రూమ్ లో నేను బాగా స్ట్రిక్ట్ చేసి చూస్తా అంటే అందరూ పరీక్ష స్టార్ట్ అయింది, రాస్తాను, ఎక్కడో అక్కడ రాస్తాను. ఒక్కడు మాత్రం రాస్తలేడు. అటు ఇటు చూస్తాండే దగ్గర కాపీలన్నీ పోయినాయి, అన్ని తీసేసిన. స్ట్రిక్ట్ ఏం చేయాలని పెన్ను అటు ఇటు అంటే నేను చేసిన తప్పు ఇప్పుడు చెప్తాను. వాడిని చూస్తే వాడు అమాయకుడు కాదు, వాడు మా బాపతోడు అన్నట్టు వాడు మా బాపతోడు అనుకున్నా. పాపం రావిడికి అందరు రాస్తాడు, వాడు ఒక్కడే రాస్తాడు. నేను చూసి ఒకడు మంచిగా రాస్తాడు, ఒకడు వాని వెనకాల సీటు ఖాళీ ఉన్నది. నేను వీన్ని తిట్టి అక్కడ కూర్చోబెడితే వాడు వాడిని దాంట్లో చూసి రాసుకోవాలనేది నా ఆశ. అర్థంగా అని నేను చేసిన. వాడు అక్కడికి పోవాలంటే వాడు పోడు, నన్ను చూసి భయపడతాడు వాడు. ఏం మాట్లాడుతున్నావురా మనిషి లే, అటు ఇటు చూస్తే తంతానన్న అనగానే సార్ నేను అటు ఇటు చూస్తాను సార్ అన్న. నువ్వు లే అక్కడ పోయి కూర్చోపోన్నా. నేనన్న మాట నేను ఏం మనిషి రాను అక్కడ పోయి కూర్చోపో అని అంటే సార్ నేను ఏం తప్పు చేసినానంటాను. నేను ఇంకొక మాట మాట్లాడితే ఇక నేను బయటికి వెళ్ళగొడతారా, నువ్వు అటు ఇటు ఎందుకు చూస్తాను జేబులలో చేయలు అటు ఇటు పెడతానని ఇన్ని కథలు పడతాను. వాడిని తీసుకుపోయి అక్కడ కూర్చోబెట్టిన. ఏమో సార్ ఇక నీ సంగతి తెలియదు సార్ నాకు. ఆనంద పోయి అక్కడ కూర్చున్నాక వాడు ఎదురుండున్నాడు, చాలా స్పీడ్ గా రాస్తాడు. వీడు దాని దగ్గర చూసిండు, అబ్బా ఏం టైం పంపించినావు సార్, నీకు తెలివి ఉన్నదో లేదో కానీ టైంలో పంపించినావు సార్ అన్నాడు. వాడు పేపర్ తీసిండు, ఇక స్పీడ్ రాస్తాడు. నేనేమనుకుంటాన్నా, సరేరా ప్రయత్నం ఫలించిందిరా, మా బాపతోడు వాడికి ఈ రోజు పాస్ అవుతాడు వాడు అని నేనంటే వాడు బాగా చూడు నువ్వు అనుకున్నావు కానీ ఇక్కడ నాకు మేలైంది. లాస్ట్ గా నేను చేసింది ఏంటంటే అంత ఎగ్జామ్ రాసి ఇంటికి పోయేటప్పుడు వాడిని సార్ చాలా థ్యాంక్స్ సార్ అన్నాడు. చాలా థ్యాంక్స్ సార్ అన్నాడు. నువ్వు తిట్టినవో కొట్టినవో ఏమో చేసినావు కావచ్చు కానీ నాకు మేలైంది సార్, చాలా థ్యాంక్స్ సార్ అని పోయి బయటికి పెట్టావు. ఇక్కడ చెప్పాల్సిన మాట ఇప్పుడు 25 వచనంలో ఉన్నది చూడండి. వారికి కఠిన చిత్తులు అయ్యేటట్టు చేసింది ఎందుకంటే అన్యులైన మీరు నా మైండ్లో ఫిక్స్ ఉన్నారా, నా బిడ్డలుగా మీరు కాబట్టి అక్కడ వాళ్ళని తిట్టినట్టు చేసి ఇక్కడ మీకు రక్షణ తెచ్చిన. రక్షణ ఎక్కడ మొదలైంది, ఎక్కడికి వచ్చింది, ఎక్కడికి అనుభవిస్తే ఇట్లా కరెంట్ వైర్ తీస్తే కనుక ప్రాబ్లం మనకు. ఆ భయంతో చచ్చిపోయేదాకా ఉండాలి. వేరేటోళ్లకు కరెంట్ వైర్ పెట్టాలన్నా అతి జాగ్రత్తగా పెట్టుకుంటుడు. కాబట్టి నీ తోటి వారిని, నీ రక్త సంబంధికులను నీవు చేసే పరిచయం చేసే స్థలంలో కూడా సిన్సియర్ గా యథార్థంగా నీ పరిచయం ఉండాలి. కాబట్టి చాలా మందిని ఒక సంఘంలో రాసినటువంటి వాక్యం చూసి చెప్తున్నాను. ఈ మందిరము నిజముగా పరలోకపు గవిని ఇది అని ఉన్నది ఒకటి. అనగా ఏంటంటే పరలోక రాజ్యానికి పంపించడానికి ఎంట్రన్స్ మా దగ్గర ఉన్నది. పరలోక రాజ్యానికి పంపించే ఈ ప్లేస్ ఇది, ఇక్కడి నుంచి పరలోక రాజ్యానికి పంపిస్తా అనే మాట చెప్పటం జరిగింది. ఒక్క మాట, నీ సంఘము నుంచి పరలోక రాజ్యానికి వెళ్ళే వాళ్ళు ఎంతమంది ఉన్నారో ఒక్కసారి ఆలోచించండి. అదే సమయంలో నీ రక్త సంబంధికుల గురించి ఆలోచించు, నీ జాతి వాళ్ళ గురించి ఆలోచించు. దేవుడు నిన్ను ప్రణాళిక పరంగా నిన్ను సిద్ధం చేసుకున్నాడు. కాబట్టి నీవు ఎక్కడన్నా చెయ్యి, ఏమన్నా చెయ్యి, వాళ్ళ కోసం ఖర్చు పెడతావా, ఏం చేస్తావా చెయ్యి, కానీ వాళ్ళ కోసము, వాళ్ళ రక్షణార్థము నువ్వు ఒక నిర్ణయం తీసుకొని వెళ్ళాలి. ఈ రోజు ఆ తీర్మానం తీసుకొని వెళ్దామని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంకొంత నా మాట ముగిస్తున్నాను. ప్రార్థన చేస్తాం.